డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో ఘన విజయాన్ని సాధించాడు. భారతదేశంలో తను ఏంటో అనేది సత్తా చాటి చూపాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలన్న మనస్తత్వం తనది. పవన్ కళ్యాణ్ని రాజకీయంలో ఎన్నో విధాలుగా విమర్శించారు. తనను కాకుండా తన కుటుంబాన్ని కూడా విమర్శించారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అవన్నీ పట్టించుకోకుండా తను ప్రజలకు మంచి చేయాల ఆలోచనతోనే ముందుకొచ్చాడు. ఎవరేమన్నా సరే వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా కాలమే సమాధానం చెబుతుందని తను ఓపిక పట్టి తను సినిమాలు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో రాజకీయంలో పెట్టేవాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అన్యాయంగా దోచుకోవడం రాదు కాబట్టి తను నిజాయితీగానే సంపాదించి నిజాయితీగానే రాజకీయంలో పెట్టాడు. అలాంటి నాయకుడిని ఇవాళ ప్రజలందరూ ఎన్నుకున్నారు. పిఠాపురం నుంచి ఎంపికైన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభిమాన గుండెల్లో నిలిచిపోయాడు. ఇది మాత్రం నిజమండి. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుంటే తనకు అందులో కొన్ని వేల కోట్లు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో పవన్ కళ్యాణ్ దర్జాగా బతకవచ్చు. చాలామంది డబ్బులను ఎలా వెనకేసుకోవాలని ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే డబ్బులను ఎలాగ ప్రజలకు పంచాలి, ఏ విధంగా బాధలో ఉన్న వారికి ఆదుకోవాలన్న ఆలోచన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇది నేనంటుంది కాదు, ఇది పవన్ కళ్యాణ్ సాయం పొందిన వాళ్ళు చాలామంది చెప్పారు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారండి, తప్పు చేస్తే తనను కూడా శిక్షించమని. నిజంగా ఎంత గొప్పవాడు కదా. నిజంగా ప్రజలకి ఇలాంటి నాయకుడు ఒక్కడుంటే చాలు. ప్రజలు మాత్రం హాయిగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నిత్యం ప్రజలు కష్టాలు తెలుసుకుంటూ వారి గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన.